హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగాను చెప్పండి. సో మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఎలాంటి డౌట్స్ రాకుండా ఉంటాయన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. ప్రైస్, అడ్రస్తో పాటు చెప్పేస్తానమాట. ఒకవేళ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నా కూడా ఈ వీడియోని సేవ్ చేసుకుని వాళ్ళందరికీ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎంట్రన్స్ లుక్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట, డూప్లెక్స్ హౌస్ 3 BHK. సో ఎంట్రన్స్ గేట్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. గేట్ ఓపెన్ చేయగానే ఇదంతా మనకి కార్ పార్కింగ్ వస్తుందన్నమాట. ఇంకా రెడీ టు మూవ్, మీరు గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి దిగేయడం అనమాట. చాలా మంచిగా డిజైన్ చేశారు, చాలా స్పేషియస్గా కూడా డిజైన్ చేశారు. ఈ పక్కనే మనకి సందు వస్తుంది. ఎంట్రన్స్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్లీ ఇంటీరియర్ వర్క్తో డిజైన్ చేశారనమాట. ఈస్ట్ ఫేసింగ్లో 3 BHK డూప్లెక్స్ హౌస్ అని చెప్పాలి. డోర్ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్లో ఈ విధంగా పూజా మందిర్ లాగా చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారనమాట. ఒక ఎంట్రన్స్ డోర్ ఉంది, విండో ఇచ్చారు, అండ్ టీవీ యూనిట్ కూడా మీరు చూడొచ్చు. ఫుల్లీ ఆల్టెక్ షో లైట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజిటల్ షైనింగ్తో డిజైన్ చేశారనమాట. మనకి ఇది డూప్లెక్స్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, ఒక బెడ్రూమ్, టీవీ యూనిట్ వస్తుంది. సో ఈ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. డూప్లెక్స్ విల్లాస్ కానీ డూప్లెక్స్ హౌసెస్ ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీస్కి సరిపోయేలా ఉంటాయన్నమాట. లైక్ మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా కిందన స్టే చేసేలాగా, మనం పైన స్టే చేసేలాగా చాలా బాగుంటుంది. కబోర్డ్స్, డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బాత్రూమ్ కూడా చాలా మోడర్న్గా డిజైన్ చేశారు. టైల్స్ కానీ, ట్యాప్స్ కానీ, వాష్ బేసిన్ కూడా ఉందన్నమాట. సో ఇదంతా కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో నేను చూపిస్తున్నాను. టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా కబోర్డ్స్, అంటే కొంచెం ఆర్గనైజేషన్గా చేసుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక వాష్ ఏరియా లాగా వాష్ బేసిన్ ఉంది. ఇటు చూస్తే మీకు ఇదంతా మోడ్యులర్ కిచెన్ వస్తుంది అనమాట. మూవబుల్ ర్యాక్స్తో మనకి ఇదంతా మోడ్యులర్ కిచెన్ వస్తుంది. కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, కబోర్డ్స్ కలర్స్ అన్నీ కూడా. మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా, లేదా ఈ ఇల్లు కొనాలనుకుంటే మీరు వన్స్ విజిట్ చేసి డైరెక్ట్గా చూడాలనుకున్నా కానీ స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను, చెక్ చేసేయండి. సో మీకు ఇక్కడ పూజా మందిర్లా ఇచ్చారన్నాను కదా, గ్లాస్తో వచ్చిందనమాట. ఇక మనం పైకి వెళ్తే గ్రానైట్ స్టెప్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మనకి గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి స్టీల్ రాడ్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ వస్తాయన్నమాట. ఈ బెడ్రూమ్స్, ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఆల్టెక్స్, షో లైట్స్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. విండోస్ కూడా ఉన్నాయి, వెంటిలేషన్ కోసం బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట. అండ్ కబోర్డ్స్ కూడా మీకు ఏంటంటే వార్డ్రోబ్స్ అన్ని సూపర్ డిజైనింగ్తో ఇచ్చారు. అండ్ హెవీ స్టోరేజ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 109 గజాల్లో అయితే కట్టారనమాట. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మీకు కంప్లీట్గా చూడొచ్చు. ఈ బాత్రూమ్ కూడా ఎలా ఉంది అనేది. ప్రతి బాత్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు, ఎందుకంటే ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కాబట్టి. సో మీరు ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలా కావాలి, మాకు స్పేషియస్గా కావాలి, కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి హౌసెస్ మీకు చాలా చాలా బెటర్ అని నేను చెప్తాను. సో పైనుంచి కూడా వ్యూ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. బెడ్రూమ్కి మధ్యలో మనకి ఒక ఎంట్రన్స్ డోర్, విండో వస్తుంది. అండ్ ఇదంతా కూడా స్పేషియస్గా కూడా ఉంది. మనం ఈ ఏరియాని లైక్ ఏమైనా సోఫా సెట్స్ కానీ అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పటికి మనం 2 బెడ్రూమ్స్ చూసాము, ఇది 3rd బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా ఉంది కదా. సో ఈ బెడ్రూమ్లోంచి ఏంటంటే మనకి బాల్కనీ వస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అడగొచ్చు, లేదా మీకు స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. మీరు ఈ హౌస్ కొనాలనుకున్నా, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి వన్స్ చూడాలనుకున్నా మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ బెడ్రూమ్లో బాత్రూమ్ కూడా ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే కొత్తగా ఇల్లు కొనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ తప్పకుండా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పనమాట. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 109 గజాలు మీకు క్లియర్గా చెప్పాను. అండ్ ప్రైస్ వచ్చేసి 69 lakhs చెప్తున్నారు. మీరు మాట్లాడుకోవచ్చు అనమాట, ఇంకా తగ్గుతుందా లేదా, ఎంత తగ్గుతుంది ఏంటి, ఎవ్రీథింగ్ మనీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇందులో మాట్లాడుకోవచ్చు.
బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ మీకు సరౌండింగ్స్‌లో చూస్తే అన్ని హౌసెసే ఉంటాయి. ఈ హౌస్ అడ్రెస్ వచ్చేసి రాయుడుపాలెంలో ఉంది ఫ్రెండ్స్. రాయుడుపాలెంలో మీకు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అనేది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్డ్గా చెప్తారనమాట. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా మీరు కాంటాక్ట్ చేసి మరీ తెలుసుకోవచ్చు. ఈ పక్కగా వస్తే మనకి ఇన్సైడ్ నుంచి స్టెప్స్ వస్తాయి కదా, మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళడానికి ఈ సందు నుండి మనకి స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. టెర్రస్ పైన కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. 109 గజాల్లో అయితే ఈ డూప్లెక్స్ 3 BHK హౌస్ అయితే కట్టారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 69 lakhs అయితే చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్, మీరు మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.